నమస్తే. వెల్కమ్ టు అట్లూరి మీడియా. లిథియం. ఈ పదం మనం వింటున్నాం, ఎక్కువగా వింటున్నాం, ఆలోచిస్తున్నాం, మరెక్కువగా ఆలోచిస్తున్నాం. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పదాన్ని వాడుతున్నారు, వినియోగిస్తున్నారు. అయితే ఏంటి లిథియం? ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత? దీని వెనుకున్న కారణాలేంటి? దీని యొక్క ప్రాముఖ్యతలేంటి? పూర్తి వివరాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సుధాకర్ శర్మ గారు, అథారిటీ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. నమస్తే సుధాకర్ శర్మ గారు. నమస్తే గణేష్ గారు. గణేష్ గారు ఇంతకుముందు అన్నట్టు లీథియం అనే పదం ఎప్పటి నుంచో ట్రేడింగ్లో ఉంది, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. దానికి గల ముఖ్య కారణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీథియం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ వాల్యుబుల్ రిసోర్సెస్ ఆఫ్ దిస్ ప్లానెట్. నిజంగా చెప్పాలి అంటే లీథియం మనకు లభ్యమయ్యేటువంటి ప్లేసెస్ అక్రాస్ ది వరల్డ్ ఆర్ అక్రాస్ ది గ్లోబ్ చూస్తే చాలా తక్కువ కంట్రీస్లో మాత్రమే లీథియం లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్టు టెక్నాలజీలో షిఫ్ట్ చేంజ్ అనేది అయింది. ఎప్పుడైతే టెక్నాలజీలో షిఫ్ట్ చేంజ్ అనేది మనం చూస్తామో అప్పుడు దానికి కావలసినటువంటి కాంపోనెంట్స్ యొక్క విలువ వినియోగం పెరుగుతాయి. ఆ విలువ వినియోగాన్ని బట్టి దానికి ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది. ఆబ్వియస్గా మార్కెట్లో ఎప్పుడైతే డిమాండ్ అనేది కరువు పెరుగుతుందో సప్లైస్ అనేవి మనం రెడీగా ఉంచాలి. సప్లైస్ అనేవి కూడా మనకు చాలా అవసరం పడతాయి కాబట్టి డిమాండ్ సప్లై కరువు యొక్క ఈ మోనోగ్రాఫ్ మనకు ఏం చూపిస్తుందంటే లీథియం ఈజ్ ఎసెన్షియల్ టు అవర్ ఎగ్జిస్టెన్స్. ఎందుకు మనం అలా అనుకుంటున్నామంటే అకార్డింగ్ టు సస్టైనబిలిటీ, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా సస్టైనబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది. సస్టైనబిలిటీలో మనం చూసినట్టయితే దెర్ ఆర్ సమ్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఫాస్ట్ డిప్లీటింగ్, ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నాయి. అలాగే దెర్ ఆర్ సమ్ రిసోర్సెస్ విచ్ ఆర్ బీయింగ్ ఓవర్ యూస్డ్. మరి యునైటెడ్ నేషన్స్ ఈ రెండింటి యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఒక అవగాహనకు తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగించడానికి సదస్సులు నిర్వహిస్తూ దాంట్లో భాగమే కాప్ కాన్ఫరెన్సెస్ అని అంటాం. అంటే ఇట్ ఈస్ ది కాంగ్రెస్ ఆఫ్ ది పార్టీస్. ఇక్కడ పార్టీ అంటే ఒక కంట్రీ. ఇట్స్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ పార్టీ టు దిస్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో 193 కంట్రీస్, ఇప్పుడు యాక్చువల్గా యుఎన్ రికగ్నైజ్ చేసినటువంటి కంట్రీస్ 193 ఉన్నాయి, ప్లస్ 2 కంట్రీస్. ఆ 2 కంట్రీస్లో ఒకటేమంటే నామినేట్ కానటువంటి పాలస్తీన్ ఒకటి ఉంది, అలాగే హోలీ సీ అంటాం వాటికన్ అదొకటి ఉంది. మిగతా 193 కంట్రీస్లో కూడా మనం చూసినప్పుడు యూ సీ దట్ దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఎగ్జిస్టెన్స్ అండ్ డిమాండ్ కర్వ్ ఫార్ ది సస్టైనబిలిటీ కాన్సెప్ట్. మరి ఈ సస్టైనబిలిటీ ఎందుకు ఈ మధ్య మనం ఎక్కువగా తీసుకుంటున్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ అనేవి జరిగాయి. ఓజోన్ డిప్లీషన్ ఎప్పుడైతే నోటిఫై అయిందో అప్పుడు సైంటిస్ట్ మొత్తం ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. బికాస్ దిస్ ఈస్ ది ఓన్లీ ప్లానెట్ విచ్ ఇస్ బ్లూ ఇన్ కలర్. మొత్తం సోలార్ సిస్టంలో మనం చూసినట్టయితే దిస్ ఈస్ ది యునీక్ ప్లానెట్, బ్లూ ప్లానెట్ ఒకటే ఉంది. ఎందుకు ఆ బ్లూనెస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, H2O అంటాం కెమికల్గా. మరి ఈ H2O అనేది సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఏకైక ప్లానెట్ అవర్ ఎర్త్, అండ్ వీఆర్ ది రెసిడెంట్స్, ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ఎర్త్. కాబట్టి న్యాచురల్గా వి ఆల్ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ టు దిస్ మదర్ ప్లానెట్. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, అలాగే ఈ ప్లానెట్ కొనసాగడానికి ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ప్లానెట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అపోర్షన్ చేయబడాలి అంటే డెఫినెట్గా మనం ఈరోజు కూర్చొని ప్లానింగ్ చేయాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ నెక్స్ట్ 100 years ఏంటి, నెక్స్ట్ 1000 years ఏంటి, అలా ఆలోచన చేయటాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ సుపీరియర్ అని అంటాం. అలా యునైటెడ్ నేషన్స్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. దాంట్లో భాగంగానే సస్టైనబిలిటీ అంటే ఈ భూమిపై ఉన్నటువంటి వనరులు ఏంటి, దాంట్లో ఎగ్జాస్ట్ అయిపోయేవేంటి, దట్ ఈస్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి, రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి అని 2 బ్రాడ్ క్లాసిఫికేషన్స్ చేశారు. సమ్
ఎలిమెంట్స్ ఆర్ ఫాస్ట్ డిప్లీటింగ్. మరి అవి రెన్యూ అవుతాయా లేదా అన్నటువంటి స్టడీలో ఈ డివిజన్స్ చేశారు. అందులో నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ ది ఎర్త్ క్రస్ట్, కోల్ కానీ అలాగే మనకున్నటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఇదంతా కూడా మనం తీసే కొద్దీ డిప్లీట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఈరోజు మనం కంప్లీట్గా వైపౌట్ చేస్తే రేపు రాబోయే తరాలకు మనం నిజంగా జస్టిస్ చేసినట్టు అవుతుందా? ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ థింకింగ్ మైండ్ హ్యాస్ టు రియలీ పాస్ ఫర్ ఎ మినిట్. మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వేగం పెంచుకుంటూ ఉన్నాం. నిద్ర లేచినప్పటి నుంచి మన యాక్టివిటీస్ మీద ఫోకస్ పెరగడంతో మనం రెస్ట్లెస్గా వెళ్ళి మన పనుల్లోనే ఉంటున్నాం. కానీ అసలు మన అందరి యాక్టివిటీస్కు మూలమైన సోర్స్ అండ్ రిసోర్స్ ఈ బ్లూ ప్లానెట్. మరి ప్లానెట్ గురించి మనకు అవగాహన లేకపోతే మన ప్లానెట్ను మనం రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి అన్నటువంటి ఒక బాధ్యత లేకపోతే మన తరాలే కాదు వచ్చే తరాలు కూడా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ పెట్టింది. లుక్ నాట్ ఓన్లీ అట్ యువర్ జనరేషన్ బట్ ఎన్ష్యూర్ దట్ ఈవెన్ యువర్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ సంథింగ్ టు లివ్ అపాన్ దిస్ ఎర్త్ అని ఒక మంచి మ్యాగజిన్ ఇచ్చింది. దాని ప్రకారం తరతరాలుగా కూడా మనం ఎట్లయితే ఈ భూమిపై ఉన్నటువంటి రిసోర్సెస్ను అందుకుంటున్నామో అలాగే ఫోర్త్ కమింగ్ జనరేషన్స్ కూడా అందుకోవాలి అనేది సస్టైనబిలిటీ కాన్సెప్ట్. మరి ఆ సస్టైనబిలిటీ కాన్సెప్ట్లో ఉన్న భాగమే మనం ఎప్పుడైతే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటామో, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటామో అప్పుడు డైరెక్ట్గా మైనింగ్ కానీ ఇప్పుడు జరిగే యాక్టివిటీస్ తగ్గుతాయి. దాంట్లో భాగంగానే అలాగే మన అందరికీ ఉన్న సమస్య ఏంటి అంటే పొల్యూషన్. ఈ పొల్యూషన్ కూడా డిఫరెంట్ టైప్స్, ఎయిర్, నాయిస్, ఎర్త్, వాటర్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్, ఫుడ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు నిజంగా పొల్యూట్ కాని అంశమే లేదు ఈ ప్రపంచంలో. మరి ఈ పొల్యూషన్ అరికట్టడానికి యుఎన్ ఒక టెక్నాలజీలో మార్పు తీసుకురండి అని సూచించింది. దానిలో భాగమే ఈ లీథియం యూటిలైజేషన్. ఈ లీథియం యూటిలైజేషన్ వెనక ఉన్నటువంటి ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఏమిటి అంటే మనం ఇప్పుడు వాడేటువంటి ఎనర్జీ రిసోర్సెస్ కాకుండా వెహికల్స్లో కూడా పొల్యూషన్కు ఏదైతే మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అంటాం GHG, ఆ ఎమిషన్స్ వల్లే మొత్తం ఎయిర్ లెవెల్స్ అన్నీ కూడా హైడ్రోస్పియర్, స్ట్రాటోస్పియర్, మ్యాగ్నెటోస్పియర్, ఆల్ ది 5 స్పియర్స్ ఆఫ్ దిస్ ఎర్త్ ఆర్ గెటింగ్ పొల్యూటెడ్. దానివల్లే ఓజోన్ లేయర్ కూడా డిప్లీషన్ అనేది చాలా పెద్దగా అవుతుంది. ఇట్స్ గోయింగ్ బియాండ్ అవర్ లిమిట్స్. మరి దీన్ని కంటైన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు సీక్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఈస్ టు డెవలప్ ఎలక్ట్రికల్ వెహికల్స్. అందుకే ఈ మధ్య ఈవీ కార్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ను చాలా ఎక్కువ మనం వాడుతున్నాం. వినియోగం ఇప్పుడే ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఆటోమోటివ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్స్ వల్ల పొల్యూషన్ ఈజ్ ఆల్మోస్ట్ బికమింగ్ అటెన్యుయేటెడ్, అంటే ఇట్ ఈస్ నియరింగ్ జీరో. మరి ఇలాంటి స్థితిలో ఒక పక్క పొల్యూషన్ తగ్గిస్తున్నాము, రెండో వైపు ఏం చేస్తున్నాము, మామూలుగా మనం వాడేటువంటి కరెంట్ కానివ్వండి, పవర్ త్రూ వాటర్ అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అటామిక్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మనం తగ్గించేసి డైరెక్ట్గా వీఆర్ టేకింగ్ బ్యాటరీ యూటిలైజ్డ్ ఎనర్జీ కన్సంప్షన్. సో దట్స్ ది టెక్నాలజీ వీఆర్ ఆప్టింగ్ ఫర్ ది ఫ్యూచర్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కూడా ఈ లీథియం బ్యాటరీస్ అనేవి మనం ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్లో మనం అలాగే స్పేస్ క్రాఫ్ట్లో నిజంగా చెప్పాలి అంటే స్పేస్ వెహికల్స్లో రీఛార్జ్ అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. మరి అక్కడ స్పేస్ వెహికల్స్లో కూడా ఈ రీఛార్జ్ చేయాలి అంటే లీథియం బ్యాటరీస్ ఆర్ ద బెస్ట్ సూటెడ్ అని కనుక్కున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా దే ఆర్ ఎక్విప్డ్ విత్ లీథియం ఓన్లీ. మరి ఇలాంటి ఒక నేపథ్యంలో ఒక పక్క ఇండస్ట్రియల్గా, కమర్షియల్గా, పర్సనల్గా కూడా మనం లీథియం అనేటువంటి బ్యాటరీ వినియోగం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో లీథియం గురించి మనం మాట్లాడుతున్నాం, లీథియం గురించి మనం వింటున్నాం, లీథియంను వినియోగిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనకు లీథియంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కంట్రీస్ ఏంటి,
ప్రపంచవ్యాప్తంగా లీథియం సోర్సెస్ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దాన్ని లీథియం ట్రయాంగిల్ అని అంటాం. వాట్ ఈజ్ లీథియం ట్రయాంగిల్? లీథియం ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీ. దీస్ 3 కంట్రీస్ ఫార్మ్ ది లీథియం ట్రయాంగిల్. వీటిని లీథియం క్రెసెంట్ అని కూడా అంటాం. ఎందుకు? దే ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ క్రెసెంట్. అలా మ్యాప్లో చూస్తే క్రెసెంట్ లాగా ఉంటాయి. కాబట్టి ఈ లీథియం అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ దిస్ ట్రయాంగిల్. మొత్తం ఎంటైర్ సప్లై టు దిస్ ఎర్త్ నీడ్స్ ఈస్ కమింగ్ predominantly ఫ్రమ్ దిస్ లీథియం ట్రయాంగిల్. అందుకే ఈరోజు ఫోకస్ అంతా కూడా లీథియం ట్రయాంగిల్ పైనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ లీథియం ప్రొడక్షన్ మాత్రమే కాదండి, మనకు లీథియం ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వీ హ్యావ్ మిడ్ రేంజ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దిస్ ఇస్ వేర్ చైనా ఈస్ ట్రయింగ్ టు మేక్ ఇట్స్ మ్యాక్సిమం ఇంపాక్ట్. అయితే శర్మ గారు, ఇప్పుడు లీథియం అంటే ఉత్పత్తి, అంటే మైనింగ్, తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడం, దాని తర్వాత ట్రేడ్, దాని తర్వాత దాన్ని ఒక ఉపయోగపడే వస్తువుగా మార్చడం బ్యాటరీ, దాని తర్వాత దాని ఫైనల్ ప్రొడక్ట్. అంటే అసలు ఈ సిరీస్, ఈ చైన్ ఆఫ్ సిరీస్ అంతా తీసుకుంటే ఏ కంట్రీలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి? అసలు ఏది అంటే ఈ ట్రేడ్ వార్ లో మనం ఎక్కడ ఉన్నాం, భారతదేశం ఎక్కడ ఉంది, చైనా ఎక్కడ ఉంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఎకానమీ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి మీరు అడిగినట్టు లీథియం అనేది predominant గా ఈ లీథియం ట్రయాంగిల్ కంట్రీస్ అర్జెంటీనా, బొలీవియా అండ్ చిలీలో ఉంది. ఈ ట్రయాంగిల్ అనేది లాటిన్ అమెరికన్ కంట్రీ, అంటే ఇట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ సౌత్. మరి గ్లోబల్ నార్త్లోని యుఎస్, కెనడా అటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ నార్త్ ఈస్ డిపెండింగ్ ఆన్ గ్లోబల్ సౌత్. ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ పైన కూడా ఒత్తిడి పెరిగింది. టెక్నాలజీ ప్రతి చోట మార్పు గురి కావడం వల్ల, లీథియం యూసేజ్ అనేది పెరగడం వల్ల ఎక్కడ కూడా అమెరికన్ యాజ్ వెల్ అస్ కెనేడియన్ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయంటే వాటి దృష్టి అంతా ట్రయాంగిల్ మీద పెడుతున్నాయి. కానీ నిజంగా చెప్పాలి అంటే ఏషియన్ కంట్రీస్ కూడా దీంట్లో వెనుకంజ ఏమీ లేవు. ముఖ్యంగా మనం పాన్ పసిఫిక్ కంట్రీస్గా పేర్కొనబడే ఏషియా అండ్ ఆస్ట్రేలియాని చూస్తే ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో రేసింగ్ ఫార్ అహెడ్. ఈ లీథియం కన్జంప్షన్లో, ప్రొడక్షన్లో, డెవలప్మెంట్లో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో అద్భుతమైనటువంటి ప్రగతిని చేస్తోంది. అలాగే మనం ఒక విషయం గమనిస్తే ఏషియన్ కంట్రీ, ఏషియన్ ఎకానమీ జైంట్ అయినటువంటి చైనా కూడా ఈ లీథియం ఎక్స్పోర్ట్స్లో నిజంగా చెప్పాలి అంటే 33% ఆఫ్ ది మేజర్ స్టేక్ ఈ ట్రయాంగిల్లో ఉంది అంటే మనకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఏదైతే ఎక్స్ట్రాక్షన్ కంపెనీస్ ఉన్నాయో, మనం ఇంతకుముందు అనుకున్నట్టు మిడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్లో చైనా ఈజ్ హ్యావింగ్ మేజర్ స్టేక్. మరి ఎలా సాధ్యమైంది చైనాకు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశానికి కూడా లీథియం అవసరమైనప్పుడు కేవలం చైనాకు మాత్రం లీథియం తీసుకునేటువంటి ఒక అవకాశం ఎలా కలిగింది అన్న విషయాన్ని మనం కనుక లోతుగా అధ్యయనం చేస్తే చైనా ఒక అంతర్గతమైన అద్భుతమైన ఒక పాలసీని తెచ్చింది, బిఆర్ఐ పాలసీ. దట్ ఈస్ కాల్డ్ బిఆర్ఐ పాలసీ ఈజ్ ఆల్ అబౌట్ ద రోడ్ లింకేజెస్. సో ఇట్ ఈస్ అబౌట్ డెవలపింగ్ ది బ్రాడర్ నెట్వర్క్. ఆ బ్రాడర్ నెట్వర్క్లో ఏం చేస్తారంటే దే కన్స్ట్రక్ట్ పోర్ట్స్, దే కన్స్ట్రక్ట్ రోడ్ నెట్వర్క్స్. అంటే ఈ బిఆర్ఐ ఇనిషియేటివ్ వల్ల చైనా ఏం చేసిందంటే ఈ అర్జెంటీనా అండ్ చిలీలో ఉన్నటువంటి పరిస్థితులను, ఆర్థిక స్థితిగతులను చక్కగా అంచనా వేసింది. ఎందుకంటే చైనాలో ఉన్నటువంటి నిపుణులు ఎలా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా వనరులు ఎక్కడ ఉన్నాయి, ఆ వనరులు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇంకోటి మనం ఆ దేశాల్లో ఎలా అక్కడ చొచ్చుకొని వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి, ఈ 3 అంశాలను చక్కగా మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని వాళ్ళ ముందు అధ్యయనం చేశారు. నిజంగా చెప్పాలి అంటే ఒక రకంగా చైనా చేసేటువంటి ఆ దూకుడు, చైనా చేసేటువంటి ప్రయత్నాల్ని నిజంగా మనం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొనోపలి అనేటువంటిది ఈ సివిలైజ్డ్ వరల్డ్లో మనం ఒప్పుకోం. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ రైట్ టు ది రిసోర్స్ ఆఫ్ ది ఎర్త్. మరి అలా కాకుండా కేవలం నాకు మాత్రమే ఈ రిసోర్సెస్ నా కంట్రీకి మాత్రమే దక్కాలి అని చైనా చేసే ప్రయత్నాన్ని ఒకవైపు ఖండిస్తున్నా, మరోవైపు వాళ్ళు చేసే అధ్యయనాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎవరు ఆలోచించని టైంలోనే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను,
టెక్నాలజీ షిఫ్ట్ను వాళ్ళు ఆలోచన చేసి ఫోర్కాస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే మరి టెక్నాలజీ షిఫ్ట్ అయినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అని వాళ్ళు చక్కగా అధ్యయనం చేశారు. మరి ఆ కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ ఏ దేశాల్లో దొరుకుతున్నాయి, ఆ దేశాల్లో మనం ఎలా అక్కడ ప్రజెన్స్ అనేది పెట్టుకోగలం అని వాళ్ళు 10 years ముందే ఆలోచించి వాళ్ళు మెల్లగా ఈ బిఆర్ఐ ఇనిషియేటివ్తో ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేశారు. అలాగే చేయడంతో పాటు వాళ్లకు చైనీస్ టెక్నాలజీని కూడా వాళ్ళకిచ్చి ఈ మిడ్ రేంజ్ కంపెనీస్లో వాళ్ళు మేజర్ స్టేక్ని తీసుకున్నారు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే చైనా ఈజ్ ది బెస్ట్ బెనిఫిటెడ్ కంట్రీ ఐ వుడ్ సే. లీథియం రిసోర్సెస్లో ఉన్నటువంటి మేజర్ ప్రాసెస్డ్ లీథియం ఈజ్ రీచింగ్ చైనా. ఆ చైనా ఏం చేస్తుంది, అద్భుతమైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తుంది. ఈరోజు మనం వరల్డ్ నెంబర్ 1 కంపెనీగా పేర్కొంటున్నటువంటి టెస్లా కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ ఎంఓయు విత్ చైనీస్ కంపెనీస్. మరి చైనీస్ కంపెనీకి ఆ సప్లై ఎలా వచ్చింది అంటే దానికి 10 ఏళ్ల ముందే అది చేసినటువంటి కృషి ఈరోజు ఫలించింది. దానివల్ల అద్భుతంగా అది టెస్లా లాంటి మేజర్ కంపెనీస్ కూడా మేజర్ పార్ట్నర్గా ఉండగలుగుతుంది. ఇలా మనం చూస్తున్నప్పుడు చైనీస్ స్ట్రాటజీ ఈజ్ రియలీ వండర్ఫుల్ ఫార్ ఇట్ సెల్ఫ్. కానీ గ్లోబల్గా మనం ఎప్పుడైతే చూస్తామో ఇండియా వైపు మనం దృష్టి సారిస్తే నిజంగా మనం ఈ విషయంలో లీథియం యూసేజ్లో ఫోర్ ఫ్రంట్లో ఉన్నట్టు ఇప్పుడు కనిపిస్తోంది. కానీ యూసేజ్ అండ్ యూటిలైజేషన్ డస్ నాట్ మేక్ ఏ కంట్రీ గ్రేట్. మనం ఎప్పుడు కూడా ప్రొడక్షన్ పార్ట్నర్షిప్లో ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలి. దానికోసం ఇప్పుడు ఇండియన్ ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కూడా లీథియం రిసోర్స్ రిచ్గా ఉన్నటువంటి ఆ కంట్రీస్తో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఎంఓయూస్ చేసుకొని అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా అండ్ చిలీతో వీ షుడ్ హ్యావ్ గుడ్ ట్రేడ్ కాంటాక్ట్స్. నిజంగా చెప్పాలి అంటే అర్జెంటీనాలో దెర్ ఈజ్ ఎ సివియర్ ల్యాక్ ఆఫ్ సో మెనీ ప్రోడక్ట్స్ విచ్ ఇండియా కెన్ ఈజీలీ గివ్ టు దెమ్. మరి అలా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మస్ట్ టేక్ ది ఇనిషియేటివ్. ఈ 2 కంట్రీస్తో మంచి ఎంఓయూస్ చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక నియమావళిని, ఫ్రేమ్వర్క్ను ఏర్పరచుకున్నామంటే డెఫినెట్గా వీ విల్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీథియం అండ్ దోస్ ట్రయాంగులర్ కంట్రీస్ ఆల్సో విల్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ నీడ్. అలా మ్యూచువల్ రెసిప్రోకల్ హెల్దీ గ్రోత్ అనేది 2 చోట్ల ఉంటుంది. కాబట్టి అలాంటి ఇనిషియేటివ్ మనం తీసుకోవాలి. అది ఈ రాబోయే రోజుల్లో వస్తుందని మనం ఆశిద్దాం. అయితే శర్మ గారు, మనం సెకండ్ లార్జెస్ట్ కన్జంప్షన్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ఒకవేళ ఈ లిథియం యొక్క అంటే యూసేజ్ పెరుగుతున్నప్పుడు, సో ఒక టెక్నాలజీ షిఫ్ట్ జరిగినప్పుడు ఒకటి కొత్త రంగాలు అనేది పుట్టుకొస్తాయి. ఉన్న రంగాల మీద దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఏ రంగాలు కొత్తగా రావడానికి అవకాశం ఉంది, ఉన్న రంగాలు దేని మీద ఈ లిథియం ఎఫెక్ట్ అంటే లిథియం కన్జంప్షన్ కనుక వస్తాయి అంటే ఈవీస్, మీరు అన్న టీవీస్ కానీ, అది ఆటోమొబైల్ లో కానివ్వండి, ఇంకా వేరే అదర్ సెక్టర్స్ లో దేని మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే ఎకానమీ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా కూడా ఆ ప్రశ్ననే వేసుకుంటాం నిజంగా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెక్నాలజీ షిఫ్ట్ అయింది. మరి దీని ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్షియల్ కంపెనీస్ కానివ్వండి, కాన్ఫిగరేషన్స్ కానీ మారుతాయా, మారితే మంచిగా మారుతున్నాయా, లేక వాటి ఇంపాక్ట్ ఇంకా డిజాస్టర్స్గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాయి. కానీ రియలీ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ టర్న్ ఫర్ ది గుడ్, టర్న్ ఫర్ ది పాజిటివ్, టర్న్ ఫర్ ది రైట్ అనే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా గణేష్ గారు, ఇక్కడ మీరు అడిగినట్టు ఈ లీథియం కన్జంప్షన్ అనేది మనం పెంచుకునేటప్పుడు ఏమవుతుందంటే ట్రెడిషనల్గా ఇప్పుడు మనం గ్యాస్ ఓన్డ్ అలాగే పెట్రోల్ ఓన్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా అటెన్యుయేట్ అవుతూ ఈ ఈవీ మెథడాలజీస్, ఈవీ కాన్ఫిగరేషన్స్ అనేవి వాటి ప్లేస్లోకి రావటం అనేది జరుగుతుంది. దీంట్లో మేజర్ ఇంపాక్ట్ ఏమిటి అంటే అసలు ఆయిల్ అండ్ న్యాచురల్ కన్జంప్షన్, ఈ గ్యాస్ కన్జంప్షన్ అండ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది ప్రెడామినెంట్గా తగ్గుతాయి. దట్ ఈస్ గోయింగ్ టు రియలీ అఫెక్ట్ ద మిడిల్ ఈస్ట్. ఎందుకంటే దే ఆర్ ది ప్రొడ్యూసర్స్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. మనం ఇన్ని రోజులు ఇష్టం ఉన్నా లేకున్నా మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం మిడిల్ ఈస్ట్ పై మనం డిపెండ్ అవుతున్నాం. వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నిటినీ శిరసావిస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక కొత్త హోప్ వచ్చింది. ఎస్, వీ కెన్ మేక్ అన్ ఎగ్జిస్టెన్స్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది మిడిల్ ఈస్ట్ ఎంటైర్లీ.
ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక సివిలైజ్డ్ హోప్ అనేది మనలో కలుగుతోంది. ఇంకొకటి కూడా ఏమిటంటే ఇండియా లాంటి ఒక అతిపెద్ద కంట్రీలో పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు సిటీస్ పెరుగుతున్నాయి. అలాగే మైగ్రేషన్స్ సోషలాజికల్గా మనం చూస్తే విలేజ్ టు అర్బన్ ఏరియాస్ అంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్స్ ట్రాన్సిషన్స్ డే బై డే పెరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే అర్బన్ కాంగ్రిగేషన్స్ పెరుగుతూ సిటీస్లోనే అందరూ కాన్సన్ట్రేట్ అవుతూ ఉన్నారో డెఫినెట్గా మనం అందరూ కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ను కోరుకోవాలి. మరి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ను కోరుకోవడంలో మొట్టమొదటి స్టెప్ ఏమిటి అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ను తగ్గించాలి. మరి తగ్గించాలి అంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ అవసరం కదా. దానికి బెస్ట్ సొల్యూషనే ఎలక్ట్రిక్ వెహికల్స్. దే గివ్ నియర్ జీరో పొల్యూషన్, అట్ ది సేమ్ టైం దే ఆర్ క్వైట్ ఈజీ టు ఆపరేట్ అపాన్. అలాగే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో వాటికి కావాల్సినటువంటి రోడ్ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యం. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ను మనం ఈ ఆయిల్తో వాడేటువంటి వెహికల్స్ను వాడిన రోడ్స్ మీద వాడలేము. ఎందుకు? ఇంకా బెటర్ మైలేజ్ కోసం ఏం చేయాలి అంటే రోడ్స్ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా 6 lane 12 lane ఫ్లైఓవర్స్ అండ్ వాట్ నాట్. ఇంత ట్రెమెండస్ డెవలప్మెంట్ ఎందుకు జరుగుతోందంటే మనకు తెలుసు టెక్నాలజీ మారింది, టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఆ మార్పు నిజంగా ఇటువంటి పరిస్థితుల్ని ఆహ్వానిస్తోంది. అందుకే మనం చూస్తే టుమారో మనం ఆశ్చర్యపోనకరం లేదు. మన కాన్సెప్ట్ ఆఫ్ ప్లాస్టిక్ రోడ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. యుఎస్లో ప్లాస్టిక్ రోడ్స్ అంటారు. అంటే ప్లాస్టిక్ రోడ్స్ డజంట్ మీన్ రోడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అని కాదు, రోడ్స్ ఆర్ యాజ్ స్మూత్ యాజ్ ప్లాస్టిక్. మరి అటువంటి రోడ్స్ మన ఇండియాలో కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. అలా రావటం వల్ల మనం కూడా దానివల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బై రోడ్ వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అండ్ గూడ్స్ను మూవ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. మనకు జపనీస్ టెక్నాలజీ ఒకటి ఉంది, జస్ట్ ఇన్ టైమ్, జేఐటి. మరి మేనేజ్మెంట్లో మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో జపనీస్ ఎప్పుడు కూడా వాళ్ళ సీక్రెట్ ఏమిటి, ఇండస్ట్రియల్ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి అంటే దే నెవర్ స్టోర్ ది గూడ్స్. జస్ట్ ఇన్ టైమ్ కాన్సెప్ట్ వల్ల ఏమిటంటే లాజిస్టిక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఇక్కడ ప్రొడక్షన్ మాడ్యూల్లో ఈ ప్రాసెస్ ఈ బ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి ఆ మెటీరియల్ అనేది ఇక్కడికి వచ్చేసారు. దే డోంట్ స్టోర్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వెహికల్, ఇట్ ఈస్ లోడెడ్ ఆన్ టు ది పర్టికులర్ మాడ్యూల్. దాని నుంచి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుంది. నో స్టోరేజ్, నో వేస్టేజ్ ఆఫ్ స్పేస్, నో టైం కన్స్ట్రైంట్ అండ్ నో లేబర్ ఛార్జెస్. మరి వీటన్నిటి యొక్క ఉపయోగం ఏమిటి అంటే మనం వీటన్నిటి ఈ ఓవర్ హెడ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో దాని మీద ఉన్నటువంటి ఓవరాల్ కాస్టింగ్ అనేది కూడా తగ్గి ప్రోడక్ట్ని వీ కెన్ గివ్ ఇట్ అట్ ఎ ప్రైస్ విచ్ ఇస్ క్వైట్ అన్బిలీవబుల్. మరి ఇది నిజంగా కన్జ్యూమర్స్గా మనందరికీ చాలా మంచిదే కదా. అలాగే ఇండియా లాంటి ఎవాల్వింగ్ ఎకానమీలో ఇటువంటి ఫినామినన్ అనేది జరగటం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం అని నేను భావిస్తాను. అయితే శర్మ గారు, చైనా మనం ఈ మధ్య చూస్తే అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఈ లిథియం విషయంలో చైనా యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, సో అంతర్జాతీయంగా దీని మీద ఎలా చూస్తున్నారు, అలాగే భారతదేశం దీని మీద ఎలా దృష్టి పెట్టాలి, సో ఎలా చేస్తే మనం చైనాని మనం అధిగమించగలం, చైనా చేసేటువంటి ఆ దూకుడిని మనం అరికట్టగలం? ఈ ప్రశ్నను మనం అందరూ కూడా ప్రతి ఒక్క దేశం కూడా వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దేశానికి కూడా ఈ ప్లానెట్ పై ఉన్నటువంటి రిసోర్సెస్ మీద హక్కు ఉంది. ఎందుకంటే దే ఆర్ ది కామన్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని యునైటెడ్ నేషన్స్ చాలా చక్కగా చెప్పింది తన వెర్డిక్ట్లో. అనేక కన్వెన్షన్స్లో కూడా ఇప్పుడు బ్రజల్స్ కానీ, ప్యారిస్లో కానీ, క్యోటో కాన్ఫరెన్సెస్లో కూడా యునైటెడ్ నేషన్స్ చాలా చక్కగా ఒక విషయాన్ని చెప్తూ వస్తోంది. ఈ భూమిపై ఉన్నటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణ మానవాళికి సంబంధించింది. కానీ ఏ ఒక్క దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, అలాగే ఒక ప్రాంతానికి కానీ, ఒక తెగకు కానీ, ఒక మతానికి కానీ సంబంధించిన అంశాలు కావు. ప్రపంచంలో ఉన్న యావత్తు మానవాళికి కూడా సంబంధించిన అంశాలుగా యుఎన్ ప్రకటించింది. కాబట్టి నిజంగా కూడా వాస్తవం అదే కదా. అందరూ ఈ భూమికి చెందినటువంటి వాళ్ళం, ఈ ప్లానెట్కి చెందిన వాళ్ళం. కాబట్టి రిసోర్సెస్ అపోర్షన్ అనేది ప్రతి కంట్రీకి అందాలి. మరీ ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ని మనం ఎప్పుడైతే చూస్తామో గణేష్ గారు, నిజంగా
ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి ద ప్లైట్ ఇప్పుడు ఉన్నటువంటి రియలిస్టిక్ సినేరియో చూస్తే 75 to 80% ఆఫ్ బోత్ ఆఫ్రికాస్ ఆర్ అండర్ వార్, సివియర్ వార్. అది కూడా ఆ వార్ కూడా 1 year 2 years అలా కాకుండా 1 decade and 2 decadesగా జరుగుతోంది. అంటే ఎంటైర్ హ్యుమానిటీ అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్ పాపులేషన్కు అసలుకు ఒక వాస్తవంగా ప్రశాంత పరిస్థితి అంటే వాళ్ళు మర్చిపోయారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య నార్త్ మాలీలోను, సూడాన్, బుర్కినో ఫాసో, అలాగే చాడ్, నైగర్, వాట్నాట్, బోట్స్వానా, జింబాబ్వే, ఎక్కడ చూసినా కూడా కెన్యా, ముఖ్యంగా కెన్యా ఈజ్ ఫేసింగ్ ఏ సివియర్ థ్రెట్. మరి ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల రువాండా, యూ షుడ్ నెవర్ ఫర్గెట్, రువాండాలో పసిపిల్లలు ఆహారం లేక ప్రతిరోజు కూడా వాళ్ళ తల్లి చేతిలోనే వాళ్ళు తుది శ్వాస విడుస్తున్నారు. అంటే ఆ మాట వింటూ ఉంటే ఇండియాలో ఉన్న ఇక్కడ మన హృదయం నిజంగా ఎంతో బాధకు గురవుతుంది. ఎక్కడైనా ఒక పసిబిడ్డ తన తల్లి చేతిలోనే కన్నుమూయడం కంటే ఒక బాధాకరమైన అంశం ఉంటుంది. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అంశాలను గమనించి ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కొన్ని సంపన్న దేశాలు ఉన్నాయి, ఒక పక్క ఇంత ఆర్థికంగా వెనుకబడ్డటువంటి దేశాలు ఉన్నాయి. మరి వీటికి జస్టిస్ ఎలా అవుతుంది అంటే, నిజంగా చెప్పాలి అంటే ప్రతి అంశంలో కూడా పెద్ద దేశాలు ఆర్థికంగా పరిపుష్టి ఏ దేశానికైతే ఉందో, దేనికైతే టెక్నాలజీ ఎక్కువ ఉందో, దేనికైతే మ్యారిటైమ్ ఫ్లీట్ అంటే సముద్రంలో ఉన్నటువంటి ఓడల శక్తి ఏ దేశానికైతే ఉందో అదే అగ్రరాజ్యంగా ఉంటూ ప్రపంచంలో ఉన్నటువంటి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ను తన స్వాధీనంలోకి ఉంచుకుంటుంది. నిజంగా ఇది సివిలైజేషన్కు, హ్యుమానిటీకి, యునైటెడ్ నేషన్స్ ఏదైతే కన్వెన్షన్స్లో ప్రకటించినటువంటి ప్రిన్సిపల్స్కు పూర్తిగా విరుద్ధం. మరి ఇటువంటి ట్రెండ్ కొనసాగరాదు అంటే మనం ప్రతి అంశంలో కూడా జాగ్రత్త పడాలి. ఈరోజు మనం గణేష్ గారు లీథియం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లీథియం అంశంలో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు దే మస్ట్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్. ఇంత వాల్యుబుల్ అయినటువంటి లీథియం అనే రిసోర్స్ను ఏదో ఒక దేశం ఎలా హస్తగతం చేసుకుంటుంది? నిజంగా చైనా చేసేటువంటి పాలసీస్ ఎంత మాత్రం సమంజసం? అది ఆ దేశాలకు చేసేటువంటి మంచి ఎంత, తను పొందేటువంటి ఆ అడ్వాంటేజ్ ఎంత? ఇవి ప్రతి ఒక్క దేశం కూడా గమనిస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కూడా ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో చైనా ఎలా ఈ ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కంట్రీస్పై తన ప్రభావాన్ని ఎలా చేసి వాటిలో ఉన్నటువంటి మంచి రిసోర్సెస్ని, మ్యాన్ పవర్ని తన అడ్వాంటేజ్గా ఎలా మార్చుకుంటోంది అనే విషయాన్ని చక్కగా ఆ డీటెయిల్ రిపోర్ట్లో ఇచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి దేశం చేయవలసినటువంటి ఒక పోరాటం ఏమిటి అంటే చైనా చేసేటువంటి పాలసీస్ను ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ముఖ్యంగా ఐరాసా అంటాం, ఐరాసాలో వాళ్లకు ఐరాసా సమావేశంలో ప్రతి ఒక్క దేశానికి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిర్భయంగా వాళ్ళు ఈ అంశాన్ని అక్కడ లేవనెత్తి నిజమే ప్రతి అంశంలో కూడా ఇంజస్టిస్ అనేది జరుగుతోంది. ముఖ్యంగా లీథియం ఈజ్ వెరీ ప్రెషియస్ మెటల్. లీథియం విషయంలో ఇలా జరుగుతోంది కాబట్టి అక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే లీథియం విషయంలో మైనింగ్ యాండిస్ పర్వతాలు అంటాం, యాండిస్ మౌంటైన్స్ దగ్గర చైనా చేసేటువంటి ఈ మినరల్ ఎక్స్ట్రాక్షన్ యాక్టివిటీ వల్ల కంప్లీట్ పొల్యూషన్ అనేది అక్కడ పొల్యూషన్ లెవెల్స్ అనేవి పీక్ స్టేజ్లో ఉన్నాయి. అసలు అర్జెంటీనా, బొలివియా అండ్ చిలీలో పొల్యూషన్ ఇంతకు ముందు అసలు లేనే లేదు. అటువంటి కంట్రీస్లో ఈరోజు చైనా అనేది తన ఉనికిని చాటుకోవడానికి వెళ్ళి అక్కడ అది పాతుకుపోయి ఏం చేస్తుందంటే విపరీతమైనటువంటి మైనింగ్ యాక్టివిటీ. డే అండ్ నైట్ చైనా నుంచి ఇట్ ఈస్ డంపింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఫ్రమ్ చైనా. అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి రాత్రి పగలు తేడా లేకుండా ల్యాండ్ ఎక్స్ట్రాక్షన్, ఎక్స్కవేషన్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల ఏమవుతోందంటే ఈరోజు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ మైనింగ్ యాక్టివిటీ వల్ల చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అందువల్లే అక్కడ ఉన్నటువంటి విఘ్నులు, తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు అక్కడ ఉన్న చైనీస్ కంపెనీస్కు అప్పుడే రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఎందువల్ల అంటే ఈ మైనింగ్ యాక్టివిటీస్ వల్ల అక్కడ వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, ఆ ఊర్లలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం,
అలాగే క్యాన్సరస్ డిసీజెస్ రావడం, ఈ లీథియం యొక్క ప్రొలిఫరేషన్ వల్ల వాళ్ళలో శరీరంలో అనేక మార్పులు రావడం, జెనెటిక్గా వాళ్ళలో కొన్ని లోపాలు ఉండటం గుర్తించి మాల్ న్యూట్రిషన్ కూడా కారణం ఇదే అవుతోంది. ఎందుకంటే అక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతోంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చైనీస్ యొక్క అగ్రెషన్ ఆపాలి అని ప్రయత్నం చేస్తోంది. లోకల్ రెసిడెంట్స్, ఇండిజినస్ అండ్ ట్రైబల్ పాపులేషన్ కన్వెన్షన్ అని అంటారు. వాళ్ళు ఈ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళారు. అలాగే మిగతా దేశాలతో పాటు భారతదేశం కూడా, మన దేశం కూడా ఈ యాక్టివిటీలో ఫోర్ ఫ్రంట్లో ఉండాలి. ఎందుకంటే లీథియం యూసేజ్ అనేది అనివార్యం కాబట్టి మనకు రైట్ వేస్లో లీథియం రావాలి అంటే దాన్ని ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ను, అడ్వాంటేజ్ను ఇస్తూ మనం ఆ లీథియంను ఇంపోర్ట్ చేసుకొని తద్వారా మన యాక్టివిటీస్ను కాన్ఫిగర్ చేసుకోవడం అనేది దట్ ఈస్ ది పాలసీ విచ్ ఇస్ రియలీ ద నీడ్ ఆఫ్ ది అవర్. అలా కాకుండా చైనా లాగా చాలా కొంచెం అడ్వాంటేజ్ను వాళ్ళకిచ్చి మ్యాక్సిమం అడ్వాంటేజ్ని తీసుకొని ఆ దేశాలన్నింటినీ కూడా తన గుప్పిట్లో, ఇప్పుడు కొన్ని స్టడీస్ చెప్పాయి, చైనీస్ కంపెనీస్ అక్కడికి వెళ్ళి మైనింగ్ యాక్టివిటీస్, ఎక్స్కవేషన్ యాక్టివిటీసే కాక సోషల్ ఆర్డర్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సోషల్ యాక్టివిటీని, సోషల్ లైఫ్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చారు అంటే దట్ ఈస్ రియలీ హారిబుల్. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇంకా కంటిన్యూ కాకుండా, కొనసాగకుండా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చైతన్యం కలగాలి. అలాగే లీథియం విషయంలో ఒక ఇంటర్నేషనల్ పాలసీ అనేది రావాలి అనేది నేను కోరుకుంటున్నాను గణేష్ గారు. ఎందుకంటే లీథియం విషయంలో ఒక పాలసీ లేదు మనకు, ఎక్స్కవేషన్ పాలసీ లేదు. దానివల్లే ఇన్ని రకాలుగా దుర్వినియోగం అవుతోంది. కాబట్టి ఆ ఇంటర్నేషనల్ పాలసీ, వెల్ డ్రాఫ్టెడ్ పాలసీ కనుక వచ్చిందంటే ఎవ్రీ కంట్రీ, ఏ కంట్రీకి అయితే లీథియం అవసరం ఉందో సరైన ప్రాపర్ ఛానల్లో వెళ్ళి అక్వైర్ చేసుకుంటాయి. దానివల్ల లీథియం ట్రయాంగిల్కు కూడా ఒక కొత్త రూపురేఖలు వస్తాయి. అలాగే ఆ లీథియంను కన్జ్యూమ్ చేయటం వల్ల, ప్రొడక్షన్లో మనం వాడటం వల్ల మనకు ఉన్నటువంటి అవసరాలు కూడా తీరి ఒక బహుళ ప్రయోజనం అనేది సిద్ధిస్తుంది. అది నిజంగా ఒక మంచి కాలానికి, ఒక మంచి సమయానికి, అలాగే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు నాంది పలుకుతుంది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ శర్మ గారు. నమస్తే. ఎన్నో విషయాలు ఇవాళ లిథియం ట్రయాంగిల్, దాని ఉత్పత్తి, అది వివిధ రంగాల మీద దాని యొక్క ప్రభావం, ఎన్నో చక్కగా వివరించారు వీటన్నిటి మీద. సో థ్యాంక్ యూ శర్మ గారు. థ్యాంక్ యూ అండి.